తరువుకొస్తుంటే గంగావతరణం కథ విన్నవాడికి అది తొలగిపోతుంది. పుత్రం స్వర్గమతీవచ, కొడుకులు పుడతారు. ఉన్న కొడుకులకి అపమృత్యు దోషం లేకుండా దీర్ఘాయుష్మంతులై పుత్రపౌత్రాదులతో సంతోషంగా ఉంటాడు. ఈ శరీరం పడిపోయిన తరువాత తప్పకుండా స్వర్గలోకాన్ని చేరుకుంటాడు. స్వర్గమతీవచ. అందుకే యశ్రావయతి విప్రేషు, బ్రాహ్మణుడైనటువంటి వాణ్ణి చక్కగా ఆ గంగావతరణాన్ని పరమ భక్తితో చెప్పేటటువంటి వాణ్ణి తెచ్చి ఉన్నతాసనం మీద కూర్చోబెట్టుకుని బ్రాహ్మణులు మిగిలినటువంటి యశ్రావయతి విప్రేషు క్షత్రియేష్వితరేషు చ, మహారాజులు కాని బ్రాహ్మణులు కాని ఇతరులు కాని ఎవరైతే గంగావతరణాన్ని పరమ భక్తి శ్రద్ధలతో విని సంతోషిస్తున్నారో అలా విన్న ఉత్తర క్షణంలో ఒకటి జరుగుతుంది. ఇంతకాలం అమావాస్య నాడు జలతర్పణ చేయకపోయినా, తద్దినాలు పెట్టకపోయినా, నా ఉద్దేశం మానేసి గంగావతరణం వినమని కాదు.